తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ఫిల్మ్ వీక్షకులందరికీ స్వాగతం. పడమటి సంధ్యారాగం సీరియల్ జీ తెలుగులో సాయంత్రం 6:30 చక్కటి ట్విస్ట్లతో ప్రేక్షకులని అలరిస్తోంది. ప్రస్తుతం పడమటి సంధ్యారాగం సీరియల్ కథ ఊహించని మలుపు తిరిగింది. ఇంతకాలం రామలక్ష్మిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్న అస్మిత ఈసారి నేరుగా గురిపెట్టింది. రామలక్ష్మికి అస్మిత పీడ లేకుండా చేయాలని రఘురాం ఒక పెళ్లి సంబంధాన్ని అస్మితకి చూస్తాడు. రఘురాం ముందు ఆ పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లే చెప్పి తర్వాత అందరికీ షాక్ ఇచ్చింది అస్మిత. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని నేరుగా ఇంటికొచ్చి నిలబడింది. అయితే అస్మిత పెళ్లి చేసుకుని వచ్చింది శౌర్య అన్నయ్య ప్రశాంతిని పెళ్లి చేసుకుని నేరుగా రామలక్ష్మి ఇంటికే చేరి రామలక్ష్మికి చుక్కలు చూపించాలని ఒక ఎత్తు వేసింది. అయితే రామలక్ష్మి మీద పగ సాధించడానికి ప్రశాంత్ని నిజంగానే పెళ్లి చేసుకుందా లేదా డ్రామానే అనే విషయానికి వస్తే ఖచ్చితంగా ఇది డ్రామానే అయి ఉంటుంది. శౌర్య తనకి దక్కలేదనే రామలక్ష్మి మీద పగపట్టింది కాబట్టి ఖచ్చితంగా వేరే వ్యక్తిని అస్మిత పెళ్లి చేసుకోదు. ఇది ఖచ్చితంగా పగ తీర్చుకోవడానికి ఇంట చేరడానికి ఆడుతున్న డ్రామా అని క్లియర్ గా చెప్పొచ్చు. నీ ఇంటికే తోడికోడలుగా వచ్చి చుక్కలు చూపించబోతున్నా అని రామలక్ష్మితో సవాల్ చేస్తుంది. రా వచ్చి చూడు, ఐఎమ్ వెయిటింగ్ అని రామలక్ష్మి కూడా సవాల్ చేస్తుంది. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో వీళ్ళిద్దరికి మధ్య వార్ జరగబోతోంది. అస్మిత చేసే ప్రతి ప్లాన్ ఖచ్చితంగా అది అస్మితకే బెడిసి కొట్టినట్లు చూపిస్తారు. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో మనోజ్ క్యారెక్టర్ ను పోషిస్తున్న యశ్వంత్ ఇప్పుడు ఈ సీరియల్లో ప్రశాంత్ గా రీప్లేస్మెంట్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇక ముందు ఈ సీరియల్ కథ కూడా గుండె నిండా గుడిగంటలు సీరియల్ కథలానే ఉండబోతోంది. అక్కడ మనోజ్ ఎలాగైతే బఫూన్ అవుతున్నాడో ఇక్కడ కూడా ఇప్పుడు ప్రశాంత్ అలాగే అస్మిత ఇద్దరు బఫూన్లు కాబోతున్నారు. ఇలాగే రాబోయే ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది ఏది జరగదు. చివరికి అస్మిత గుట్టు బయట పెట్టి అస్మితని ఇంటి నుండి తరిమేస్తారు. లేదా చివరన ప్రశాంత్ని అస్మిత పెళ్లి చేసుకోవచ్చు. తాను రామలక్ష్మికి చుక్కలు చూపించాలనుకుంటూ మెట్టినింటికి చేరి చివరికి అస్మితనే రామలక్ష్మి చేతుల్లో చుక్కలు చూడబోతోంది. 100% కథ ఇలాగే ఉంటుంది. పడమటి సంధ్యారాగం సీరియల్లో అస్మిత నిజంగానే ప్రశాంత్ని పెళ్లి చేసుకొని ఉంటుందా లేదా డ్రామా ఆడుతుంటుందా? మీలో ఎంతమంది ఇది డ్రామా అనుకుంటున్నారు కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.